మై విట్నెస్ టీవీని వీక్షిస్తున్న నా ప్రియమైన స్నేహితులారా, అందరూ బాగున్నారా? క్రీస్తు పేరట మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. భూమి మీద దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ గ్రంథాన్ని పఠించిన వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించిన వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని కంఠోపాఠం చేసిన వాళ్ళు వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూశారు. ముఖ్యంగా దేవునికి సమీపస్తులయ్యారు. మన మధ్య దేవుని దాసులు గౌరవనీయులు గాలి గంగరాజు గారు మనతో ఉన్నారు. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని దేవుని గ్రంథము పట్ల మనిషికి ఉండవలసిన వైఖరిని గురించి మనం కొనసాగించుకుందాం. ప్రైజ్లాడ్. సార్, మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇదివరకు అనౌన్స్మెంట్ చేశారు. అవునండి. మీరు మన ఛానల్లో సాక్ష్యం చెప్పేటప్పుడు బైబిల్ని కంఠస్థం చేయాలి, వచనాలు కంఠస్థం చేయాలని. సార్, ఇది బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి కదా, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? లేక ఈ కంఠోపాఠం చేసినటువంటి వాళ్ళకి కలిగేటువంటి మేలులు ఏంటి? మీ అనుభవంలో నుండి కొన్ని మాటలు తెలియచేయండి. ఓకే. మొట్టమొదట మై విట్నెస్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి బ్రదర్ భానుప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని దేవుని మహిమ కొరకు చేయాలన్నప్పుడు వారు సంతోషంగా అంగీకరించారు. ఈ కార్యక్రమాన్ని పెట్టిన ఉద్దేశం ఏంటంటే, విశ్వాసులకు చాలామందికి దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది. అయితే ఆసక్తి కలిగినటువంటి విశ్వాసులు వాక్యం కంఠాపాఠం చేసి ధ్యానించటం చాలా ఆశీర్వాదకరమని నా జీవితంలో నేను నేర్చుకున్నాను. మరి దేవుని యొక్క మహాకృప వలన నేను 5,000 వాక్యాలు కంఠాపాఠం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అది చాలా ఆశీర్వాదకరంగా దాదాపు ఇంగ్లీష్లో చేశాను నేను 5,000 వాక్యాలు. 170 దేశాల వాళ్ళు ఆ వీడియో చూశారు. చాలా బ్లెస్సింగ్, అంటే ఇన్స్పైర్ అయ్యారు కొంతమంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, దేవునికి మహిమకరంగా వాక్యం విశ్వాసులు ప్రేమించేవాళ్ళు వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం ఆశీర్వాదకరమని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ప్రాముఖ్యంగా దేవుని వాక్యం కంఠాపాఠం చేయటం వలన కలిగే ఆశీర్వాదాలు ఒక దాదాపు 100 వాక్యాలు ఉంటాయి. అయితే మీకు ప్రాముఖ్యంగా 2 చెప్తాను, ఎందుకంటే మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి. మొదటి వాక్యం అందరికీ తెలుసు. 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని దావీదు భక్తుడు రాశాడు. ఈ వాక్యం చాలా మందికి తెలుసు. ఈ వాక్యంలోనే వాక్యం కంఠాపాఠం అంటే హృదయంలో ఉంచుకుంటే కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, పాపము చేయకుండా ఆ వాక్యం కాపాడుతుందని అక్కడ మనకు తెలుస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 40లో 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది అని దావీదు భక్తుడు అంటాడు. అంటే దైవ చిత్తం చేయటం ఆయనకు ఎందుకు సంతోషకరంగా ఉందంటే, ఆయన హృదయంలో వాక్యం ఉన్నదాన్ని బట్టి అని చెప్పాడు. కాబట్టి 2 వాక్యాలు మనం చూస్తే, ఒక వాక్యంలో ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా వాక్యం కాపాడుతుంది. కీర్తనలో 48లో దేవుని వాక్యం సంతోషంగా చేయడానికి దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతుందని మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ ఫౌండేషన్ ద్వారా మేము ఒక 70 వాక్యాలు సెలెక్ట్ చేశాం. సో ఈ 70 వాక్యాలు ఎందుకు ప్రత్యేకంగా సెలెక్ట్ చేశామంటే, ఈ వాక్యాల వలన మనం హెచ్చరించబడుతూ, ఉదాహరణకి ఎఫెసీ 5:1-12 వరకు 12 వచనాలు సెలెక్ట్ చేశాం. ఎందుకంటే అక్కడ దేవునికి ప్రియులైన పిల్లలుగా ఎలా జీవించాలి, మన నోట బూతులు రాకూడదు, కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి, దేవునికి ప్రీతికరమైనది చేయాలి, ఇలాంటి వాక్యాలు అక్కడ ఉంటాయి. అలాగే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం పెట్టాం, దేవుని యొక్క ప్రేమలో మనం స్థిరపడడానికి. అలాగే యోహాను పత్రిక 1వ అధ్యాయం పెట్టాం, అక్కడ మన దోషాలు మన పాపాలు ఏవైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టడానికి.
సో ఇలాగ సెలెక్ట్ చేసిన వాక్యాలు దశలోనిక అయితేనేమి, ప్రాముఖ్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయం సెలెక్ట్ చేశాం. అందులో 27 వచనాలు ఉంటాయి. ఆ అధ్యాయం ఎందుకు సెలెక్ట్ చేశామంటే, యేసు ప్రభు అదే అధ్యాయం 15:7లో అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడి అన్నాడు. అంటే యేసు ప్రభు తనను నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా ఆయనలో ఉంటూ తనను నమ్మిన వారి హృదయాల్లో ఆయన మాటలు ఉండాలని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ కోరుకుంటున్నాడు. కాబట్టి యేసయ్య చెప్పిన ఆ అధ్యాయం అంతా యేసు ప్రభు మాట్లాడిందే ఉంటుంది, 27 వచనాలు. కాబట్టి అవి కంఠాపాఠం చేసి హృదయంలో ఉంచుకోవడం మంచిదని అది సెలెక్ట్ చేశాం. సో ఏది ఏమైనా ఈ 70 వాక్యాలు మీరు కంఠాపాఠం చేస్తే మీరు ఒక సాక్ష్యం చెప్పగలరు. ఇవి చేసిన తర్వాత నాకు ఆత్మీయంగా నాకు ప్రయోజనకరంగా ఉందని మట్టుకైతే మీరు తప్పకుండా చెప్పగలరు. మేమైతే విశ్వాసులకు ఒక 2,000 రూపాయల గిఫ్ట్, ఒకవేళ సేవకులు చేస్తే 5,000 రూపాయల గిఫ్ట్ పెట్టాం. అయితే దాదాపు ఇప్పటికీ ఒక 200 మంది చేశారు. మరి 1000 వర్సెస్ కూడా పెట్టాం. బట్ 70 చేసిన వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్లకు ఆ 500 ఏవి చేయాలి, 1000 ఏవి చేయాలో మేము చెబుతాం. కాబట్టి దయచేసి మీరు ప్రయత్నించండి. గిఫ్ట్ కోసం అని కాదు, కానీ మీరు ఒక్క మాట చెప్పగలరు. నాకు ఈ 200 మంది కూడా చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యగారు మీరు పంపించిన ఆ 2,000 రూపాయల గిఫ్ట్ కంటే మేము ఆత్మీయంగా మేలు పొందాం అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. కాబట్టి మా ఆశ కూడా అదే. మీ జీవితకాలం అంతా కూడా ఆ వాక్యాలు మీ హృదయంలో నిలబడితే అవి మీకు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయని ఈ 70 వాక్యాలు మేము సెలెక్ట్ చేశాం. మరి వాటిని డిస్క్రిప్షన్లో బ్రదర్ పెడతారు. మీరు వాటిని కంఠాపాఠం చేసి ఏం చేయాలంటే, మీరు వ్రాస్తేనే మైండ్లోకి వెళ్తాయండి. మనం ఊటిని ప్లెయిన్గా చదివితే వచ్చినట్టే ఉంటారు, కానీ అవి లోపలికి వెళ్ళవు. కాబట్టి రాయాలి. మరి నేను అలాగే దేవుని కృపన్న 5,000 వాక్యాలు ప్రతి సంవత్సరం రాస్తాను. నా మైండ్లో అవి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎప్పుడు కూడా ధ్యానం ఉండాలి. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. మరి మై విట్నెస్ టీవీ ద్వారా కనీసం 100 మంది ఈ ప్రోగ్రాంలో పాలు పొందుతారని నేను ప్రార్థన చేస్తున్నాను, నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్రదర్ నా నంబర్ మీ పెట్టింటారు, మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దీనికి నా నంబర్ అవైలబిలిటీ ఉంటుంది, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన విషయం ఇది. కాబట్టి నేనే మీకు అందుబాటులో ఉంటాను. మా ఆఫీస్లో వాళ్ళు కానీ ఉంటారు. నేనే మీకు, అంటే ఎవరైతే వాక్యాలు కంఠాపాఠం చేయాలనుకుంటారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా నేను వాళ్ళకి క్లారిఫై చేస్తాను. కాబట్టి అలా కంఠాపాఠం చేసి మీరే ప్రాక్టీస్ చేసి మీరే వీడియోలో కళ్ళు మూసుకొని చెప్పాలి ఆ 70 వచనాలు. ఆ తర్వాత మాకు ఆ వీడియో పంపిస్తే అప్పుడు మీరు చెప్పగలరన్న నమ్మకం మాకు కుదురుతుంది. అప్పుడు డైరెక్ట్గా మేము చెప్పించుకుంటాం. ఒకవేళ స్త్రీలైతే నా భార్య చెప్పించుకుంటారు, పురుషులైతే నేను కానీ మరి ఇంకా నాతో ఉన్న పాస్టర్స్ కానీ చెప్పించుకుంటారు. ఇది ప్రోగ్రామ్ సింపుల్గా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా అడగచ్చండి. నేను చెప్పడం ఈ 70 వాక్యాలనే కాదు, కానీ మీకు ఇష్టమైన వాక్యాలు కూడా మీరు కంఠాపాఠం చేసి ధ్యానం చేయాలండి. అందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఎవరు దాన్ని చేయట్లేదు. కీర్తనలు 1వ అధ్యాయం 3 వచనాలు తెలియని క్రైస్తవుడు ఎవరు ఉండరు. ప్రతి విశ్వాసికి తెలుసు. ఆ ధ్యానం అంటే వాక్య ధ్యానంలో ఉన్న అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఆ 3 వచనాల్లో అందరికీ తెలుసు. తెలియని వారు ఎవరు ఉండరు. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి దాదాపు కంఠపాఠం వచ్చండి ఆ 3 వాక్యాలు, కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆ యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుంది అక్కడ బ్లెస్సింగు ఎవరైతే ధ్యానం చేస్తారో. అయితే ధ్యానం చేయడానికి 3 కండిషన్స్ ఉన్నాయండి కీర్తనలో. 1వ కీర్తనలో నంబర్ 1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక, 2వది పాపుల మార్గమున నిలువక, 3వది అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఇక్కడ మనకు ధ్యానించటానికి అడ్డం ఏంటంటే ఈ 3 ఉన్నాయండి.
ఈ లోకంలో దుష్టమైనటువంటి వీడియోస్, పాపుల వీడియోస్, అపహాసకుల మాటలు, ఈ మూడిట్లో పార్టిసిపేట్ చేస్తే మనం వాక్యం ధ్యానించే టైం ఉండదు. అందుకే ఆ కండిషన్ పెట్టాడు. మీరు యెహోవా వాక్యాన్ని ఎలా ధ్యానించాలంటే ఈ మూడు పక్కన పెట్టారు. అప్పుడు మీకు టైం కూడా దొరుకుతుంది వ్యర్థమైన వీడియోస్ చూడకుండా. నాకు మై విట్నెస్ టీవీ వాళ్ళ యొక్క ప్రోగ్రాం ఎందుకు నచ్చుతుందంటే వాళ్ళు పెట్టిన విట్నెస్లన్నీ కూడా ఆత్మకు క్షేమాన్ని కలుగు చేస్తాయి. విశ్వాసులకు కూడా దేవుడు ఉన్నాడు, అనేక మందిని రక్షిస్తున్నాడు, నేను నమ్ముకున్న రక్షకుడు సజీవుడు అన్న నమ్మకాన్ని కలిగిస్తాయి. అక్కడ రాయబడింది ఎంత అద్భుతమైన దీవెన. అతడు నీటి కాలువల ఓడను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆత్మీయ జీవితం అంతా ఓ అద్భుతమైనటువంటి వర్ణన. నీటి కాలువల ఓడన నాటబడినదై. సో ఆత్మీయ జీవితం అలా ఉంటుంది ఎప్పుడు? దేవుని వాక్యం ధ్యానించినప్పుడు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పక మీరు కంఠపాఠం స్టార్ట్ చేయండి. మరి అది మీకు ఎంతో సమయాన్ని సేవ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మన జీవితంలో ఒక ట్రైన్ స్టేషన్కి వెళ్తే దాదాపు 1-2 గంటలు ట్రైన్ ఆలస్యంగా వస్తుంది. ఆ 2 గంటలు మనం ఏం చేసే పని అంటే ఇండియన్ రైల్వేస్ని తిట్టుకోవటం, లేకపోతే ఆ డ్రైవర్ని తిట్టుకోవటం. ఆ 2 గంటల సేపు అసహనంగా కూర్చొని ఉంటాం. అయితే నా అనుభవం ఏంటంటే, ఒకవేళ ట్రైన్ లేట్ అవుతే ట్రైన్ వచ్చే వరకు నేను కంఠపాఠం చేసిన కీర్తనలు ధ్యానం చేసుకుంటాను. నేను 104 కీర్తనలు దేవుని కృపలను కంఠపాఠం చేశాను. ఇవన్నీ కూడా నేను ధ్యానం చేయడానికి 3 గంటల సేపు పడుతుందండి. కాబట్టి నాకు ట్రైను 3 గంటలు ఆలస్యంగా వచ్చినా పర్లేదు. మరి సామెతల గ్రంథం అంతా కూడా చేశాను, 31 అధ్యాయాలు. అది ధ్యానం చేయడానికి ఓ 2.5 గంట పడుతుంది. అప్పుడు 5.5 గంట. ఇంకా మిగిలిన దాదాపు 160 అధ్యాయాలన్నీ చేశాను. కాబట్టి 12 గంటల సేపు నాకు ధ్యానం సరిపోద్ది. కాబట్టి నేను 12 గంటలు ఎక్కడైనా వెయిట్ చేయగలను, బస్సులో ట్రావెల్ చేయగలను దేవుని కృప వలన, అలాగే రైల్వే స్టేషన్లో వెయిట్ చేయగలను. నాకు ఏం టైం వేస్ట్ కాదు, ఎవరినో తిట్టుకుంటూ కూర్చోవాల్సిన పని లేదు. అలాగే మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్ రావడం లేట్ అవుతుంది. కాబట్టి మన వెయిటింగ్ టైమ్స్, వేస్టింగ్ టైమ్స్ చాలా ఉన్నాయండి మన లైఫ్లో. సో అలాంటప్పుడు మనం చక్కగా ధ్యానం చేసుకొని చేస్తే దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. నా జీవితంలో ప్రభు దయవల్ల ఒకప్పుడు దురాత్మలతో సాక్ష్యం చెప్పాను మై విట్నెస్లో. ఒకప్పుడు దురాత్మలతో పీడించబడిన జీవితం, యేసు రక్తంలో నేను విమోచించబడిన తర్వాత ఆయన వాక్యం కంఠపాఠం చేసి నా హృదయంలో పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. చివరిగా ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న టెస్టింగ్ అండి. అంటే చాలామంది నాకు వయసు అయిపోయిందండి, ఇప్పుడు చేయలేము, ఈ కుర్రాళ్ళు అయితే చేస్తారని చెప్తుంటారండి. అయితే నేను వాళ్ళకి ప్రోత్సాహం చేయడానికి ఈ చిన్న టెస్టింగ్ ప్రోగ్రాం చేస్తున్నాను. నాకేదో వచ్చని కాదు, ఇతరులను ఇన్స్పైర్ చేయడానికి. సో నేను దేవుని కృప వలన సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు కంఠపాఠం చేశానండి. 915 వచనాలు ఉంటాయి. సో అవన్నీ కూడా నా మైండ్లో ఉన్నాయి. ఇప్పుడు నా వయసు 65 సంవత్సరాలు. ఈరోజు ఉదయం కూడా కొన్ని వాక్యాలు నేను కంఠపాఠం చేశాను, కొత్త వాక్యాలు. అంటే మీరు బైబిల్ చదివేటప్పుడు ఏదన్నా ఒక వాక్యం మీకు టచ్ అవుతుంది, దాన్ని కంఠపాఠం చేయడం చాలా సులువు. సో ఈ ఉదయం కూడా నా డైలీ పోర్షన్లో కొన్ని వాక్యాలు నా హృదయాన్ని టచ్ చేశాయి. సో అవి నేను మెమరైజ్ చేశాను. ఇప్పుడు నా వయసు 65 ఇయర్స్. దేవుని కృప వలన ఇప్పటికీ నాకు చేయడానికి దేవుని సహాయం ఉంది. తప్పక ఆయన అందరికీ సహాయం చేస్తాడు. సైంటిఫిక్గా జనరల్ మెమరీ వీక్ కావచ్చేమో, కానీ వాక్యం అన్నది దైవికమైంది కాబట్టి తప్పక దేవుడు మనకు జ్ఞాపకశక్తి ఇస్తాడు. ఇప్పుడు చిన్న టెస్ట్ ఏంటంటే, నేను చెప్తాను వినండి వాక్యాలన్నీ అంటే టైం మీరు ఉండదు, అది కష్టం. ఎందుకంటే సామెతలు మొత్తం చెప్పడానికి 2.5 hours పడుతుందండి. ఒక అధ్యాయం దాదాపు 5 నిమిషాలు అనుకుంటే 155 నిమిషాలు పడుతుందండి. 31 ఇది కాబట్టి 2.5 hours అవుతుంది. కాబట్టి నేను ఎలా ప్రాక్టీస్ చేశానంటే, మీకు ఇన్స్పైర్ చేయడానికి, మీరు సామెతల్లో 2 వచనాలు ఎక్కడ చదివినా, అంటే కంటిన్యూగా చదివితే అవి ఏ అధ్యాయంలో ఉన్నాయో ఆ రెఫరెన్స్ ఏంటో నేను చెప్పగలను. అంటే అవన్నీ నా మైండ్లో ఉన్నాయి కాబట్టి. సో అలాగా బ్రదర్ చదువుతారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే,
కొన్ని చోట్ల మిక్స్ అయిపోయి ఉంటాయి, కొన్ని చోట్ల చాలా రిపీటెడ్ వర్సెస్ ఉన్నాయి సామెతల్లో. అలాంటి సందర్భాల్లో బహుశా నేను 3వ వచనం అడగచ్చు, బట్ మోస్ట్లీ 2 వచనాలు చాలు. అంటే కంటిన్యూగా చదువుతారు, తనకి ఇష్టమైన చోట చదువుతారు, నేను రెఫరెన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఆయన చదువుతారు, అవి ఎక్కడున్నాయో నా మైండ్లో ఉంది కాబట్టి నా మైండ్ వెళ్ళి గ్రాస్ప్ చేసి అవి చెప్పగలదని నేను అనుకుంటున్నాను. బ్రదర్ మీరు చదవండి, ఎక్కడ మీ ఇష్టం. నా దగ్గర బ్రదర్ వైపు నేను చూడట్లేదు, ఆయన చదువుతారు 2 వచనాలు అంటే కంటిన్యూగా. ఆయన అధ్యాయం చెప్పరు, రెఫరెన్స్ చెప్పరు. సో నేను ఆ అధ్యాయము రెఫరెన్స్ చెప్తాను. ఓకే బ్రదర్, కెన్ యు గో అహెడ్. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగుగొట్టబడును. రైట్, మీరు కంటిన్యూగా చదివారు కదా. ఓకే, బ్రదర్ చదివినటువంటి వాక్యాలండి, నేను చూడలేదు బైబిల్, ఆయన తనకి ఇష్టమైన చోట చదివారు. సో బ్రదర్ చదివినటువంటి వాక్యాలు ఎక్కడున్నాయంటే అది సామెతల గ్రంథం అండి, 6వ అధ్యాయం చదివారు. అందులో ఆయన చదివినటువంటి వచనాలు వచ్చేసి 14, 15 వచనాలు. కరెక్ట్. ఓకే బ్రదర్. యాక్చువల్గా ఫ్యూచర్లో ఇది ఒక లైవ్ ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాం. అంటే మేమేదో ముందుగా ఫిక్స్ అయినట్టు కాకుండా మీరు ఎవరైనా సరే లైవ్లో పార్టిసిపేట్ చేసి మీరు లైవ్లోకి వచ్చి మీరు చదివితే నేను చెప్పగలనండి. ఓకే బ్రదర్, చదవండి. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. రైట్. సో బ్రదర్ చదివినటువంటి ఈ యొక్క వాక్యం నా మైండ్ ఎలా చేస్తుందంటే, నేను ఫస్ట్ అధ్యాయంలోకి నా మైండ్ సర్చ్లోకి వెళ్తుందండి. ఆ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత జస్ట్ మళ్ళీ ఆ యొక్క రెఫరెన్సుల్ని నేను సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ నా మైండ్లో ప్రింట్ అయితే తప్ప అది చేయడం అన్నటువంటిది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి బ్రదరు ఇప్పుడు చదివినటువంటి వాక్యాలు ఎక్కడున్నాయంటే, ఆయన చదివినటువంటి వాక్యాలు సో మొదట అధ్యాయంలోకి వెళ్తే 13వ అధ్యాయం అండి. సో ఆ 13వ అధ్యాయంలోకి నా మైండ్ వెళ్ళింది. ఇప్పుడు అంటే 31 అధ్యాయాలు ఉన్నాయి, ఆ అధ్యాయంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా మళ్ళీ నా మైండ్ సర్చ్లోకి వెళ్తే బ్రదర్ చదివిన వచనాలు వచ్చేసి 22, 23 అండి. కరెక్ట్. దేవునికి స్తోత్రం. అంటే ఇది ఎందుకు చేస్తున్నానంటే అండి, సాధ్యం అంటే దేవుడు మనకు చెప్పారండి, మంచి ఈవులు అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడంట. మనం చాలాసార్లు మెటీరియల్ థింగ్స్ అడుగుతుంటాం, దేవుడు ఇస్తాడు, అవి కూడా ఆయన చిత్తమైతే. బట్ ఆత్మ సంబంధంగా మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తాడండి. కాబట్టి నాలో ఏం ప్రత్యేకత లేదు, కేవలం టైం స్పెండ్ చేశాను, వాక్యం చదివాను, ధ్యానం చేశాను. ఇది సాధ్యమని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తప్ప నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాదు. నేను హ్యూమన్ బీయింగ్నే, నాకు ఒకప్పుడు అస్సలు జ్ఞాపక శక్తి ఉండేది కాదు. కాబట్టి బ్రదర్ చదవండి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. రైట్. ఇప్పుడు బ్రదర్ చదివినటువంటి, నేను చెప్పాను కదండి, మొదట ఈ 31 అధ్యాయంలోకి నా మైండ్ వెళ్ళి అక్కడికి సర్చ్లోకి వెళ్ళాలి. సో సర్చ్లోకి వెళ్ళినప్పుడు నా మైండ్ 18వ అధ్యాయంలో
ఆ వచనం ఉందని గుర్తించానండి. 18వ అధ్యాయం అండి. ఓకే, వచనాలు అంటే 18వ అధ్యాయంలో వచనాలు 25 వచనాలు ఉంటాయండి. కానీ నా మైండ్ ఏం చేయాలంటే బ్రదర్ ఎగ్జాక్ట్గా ఎక్కడ చదివాడన్నది నేను పికప్ చేయాలి. అలా పికప్ చేయాలంటే ఎంటైర్ వర్సెస్ నా మైండ్లో ఉండాలి. కాబట్టి బ్రదర్ చదివింది 18వ అధ్యాయం 2-3 వచనాలు. కరెక్ట్. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపము చేయు వారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ఓకే, ఇప్పుడు బ్రదర్ చదివినటువంటి వాక్యం నేను అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ అధ్యాయంలోకి వెళ్ళాలి. సో బ్రదర్ చదివినటువంటి వాక్యం 10వ అధ్యాయం కరెక్ట్ అండి. సో మీకు వచనాల్లోకి వెళ్తే నా మైండ్ వెళ్ళాలి. అక్కడ 32 వచనాలు ఉంటాయి 10వ అధ్యాయంలో. సో ఈ 10వ అధ్యాయంలోకి నేను వెళ్ళి ఒకసారి నా మైండ్ని సర్చ్ పంపిస్తే బ్రదర్ చదివినటువంటి వాక్యాలు 29-30 వచనాలండి. ఎస్, కరెక్ట్ అండి. అవును. ఓకే, సో థ్యాంక్స్ అండి. జస్ట్ ఇన్స్పైర్ పీపుల్ అలా చేశాను నేను. సార్, ఇప్పుడు ఈ వచనాలు కంఠోపాఠం చేయటం వల్ల ఆత్మ సంబంధమైనటువంటి మేలులు అనేవి ప్రతి ఒక్కరూ పొందుకుంటారు. అయితే బైబిల్లో పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలు కానీ, అంతకుముందు పంచకాండములు కానీ, అందులో కొన్ని వ్యక్తుల యొక్క చరిత్రలు అంటే వాళ్ళ జీవితంలో జరిగిన తప్పులు కూడా ఉంటాయి. అవును. ఇప్పుడు కంఠోపాఠం చేసినప్పుడు వాటిని కూడా చేయాలంటారా అనేది ఒక ప్రశ్న సమాజంలో కలుగుతుంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు. ఓకే, సో దానికి ఒక చిన్న క్లారిటీ. ఓకే, దాని క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు మనం కంఠోపాఠం చేయడం యొక్క ముఖ్య కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవితంను ఎడిఫై కావడానికి. కాబట్టి ఏ వాక్యమైనా ఎడిఫై చేస్తుంది, అది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందంటే తప్పక చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. సో లోతు భార్య క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ కదండి, ఖచ్చితంగా నెగిటివ్ క్యారెక్టర్. అయితే కూడా ప్రభు ఆ క్యారెక్టర్లో నుంచి కూడా మనల్ని నేర్చుకోమంటున్నాడు, అంటే మీరు అలా ఉండొద్దు అని. కాబట్టి కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉంది అంటే అలా మనం ఉండకూడదని దేవుడు వాటిని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయించాడు. కాబట్టి అలాంటి క్యారెక్టర్ కానీ అలాంటి వచనాలు కానీ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడతాయంటే తప్పక కంఠపాఠం చేయడం. బట్ అది కంఠపాఠం చేయడం వలన నేను దాన్ని తలుచుకున్నప్పుడు నాకు ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను తిరిగి లోకం వైపు చూడకూడదు, నేను ప్రభుని వెంబడిస్తున్నాను. కాబట్టి లోతు భార్య తప్పు చేసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, నా ఉప్పు నిస్సారం కాకూడదని ప్రభు చెప్తున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారం అవుతుంది, దేనివల్ల సారం పొందను. కాబట్టి లోతు భార్య నిస్సారం అయిపోయింది. సో లోతు భార్యను నేను జ్ఞాపకం చేసుకోవడం వలన అది నాకు హెచ్చరికగా ఉంటుంది. కాబట్టి నేను ఆ క్యారెక్టర్ని కూడా నేను మెమరైజ్ చేశారు. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు పాత నిబంధనలో కొంతమంది వ్యక్తుల చరిత్రలు చూస్తే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ అట్లాంటివి కూడా ఉన్నాయి, అంటే ధర్మశాస్త్ర విరోధమైనటువంటి పనులు చేసినటువంటి వాడు. అవును. కానీ దేవుడు యాక్చువల్గా రాయించింది ఏంటంటే ఇలాంటివి భూమి మీద జరగకూడదు. అవును. ఒకనాడు జరిగినప్పుడు దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనే దానికి మనకు నేర్పడం కోసమే అవి రాయబడ్డాయి బైబిల్లో యాక్చువల్. మంచిదండి, మీరు చెప్పింది కరెక్టు. కానీ బ్యాక్ టు ద ప్రావర్బ్స్, మహాజ్ఞాని ఏం చేశాడంటే ఏవేవైతే బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయో బైబిల్ గ్రంథంలో వాటన్నిటినీ కూడా ఆయన సామెతల రూపంలో పెట్టాడండి. మన ఎంటైర్ బ్యాడ్ క్యారెక్టర్ని అంతా స్టడీ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఇప్పుడు జాగ్రత్త గురించి చెప్పారు. సో సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 32వ వచనంలో ఏం రాయబడిందంటే, జారత్వము చేయువాడు బుద్ధిశూన్యుడు, వాడు స్వనాశనమును కోరువాడే, వాడికి బ్యాడ్ నేమ్ వస్తుంది, వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడు, వానికి కలిగి అపకీర్తి ఎన్నటికీ పోదంటాడు.
సో ఎంటైర్ బ్యాడ్ క్యారెక్టర్ యొక్క రిజల్ట్ని సామెతల్లో ఒక మాటలో చెప్పేశాడు. కాబట్టి పాత నిబంధనలు ఆ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ దాదాపు అన్ని కూడా రాశాడండి. అందుకని నేను సామెతలు మొత్తం ఎందుకు కంఠపాఠం చేశానంటే అందులో సారాన్ని ఆయన అద్భుతంగా దైవ జ్ఞానంతో వర్ణించాడండి. అంటే మనకు అన్నిటి గురించి కూడా అవగాహన కలిగించేటువంటి అద్భుతమైన శక్తి సామెతల్లో ఉంది. సార్, ఇప్పుడు కొంతమంది బైబిల్ని చదివి ధ్యానం చేసి దేవుని నుండి వాళ్ళు వ్యక్తిగతంగా సందేశాలు పొందుకుంటున్నప్పుడు ఒకవేళ వాళ్ళ మనసులో నేను బైబిల్ చదువుతున్నాను కదా, బైబిల్ ధ్యానిస్తున్నాను కదా, నాకు వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం ఉంది కాబట్టి ఇంకా నేను మందిరానికి వెళ్ళక్కర్లేదు, నాకు ఎవరు బోధకులు అవసరం లేదు, ప్రీచర్స్ అవసరం లేదు, నాకు నేనుగా బైబిల్ చదువుకొని కంఠపాఠం చేసి నా జీవితాన్ని నేను నిలబెట్టుకోగలను అనుకునే అభిప్రాయం ఒకవేళ వస్తే అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? దాని గురించి ఏమన్నా సామెతల గ్రంథం ఏమన్నా చెప్తున్నారు? తప్పకుండా అండి. 18వ అధ్యాయంలో వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారి, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటాడు. కాబట్టి నేను వేరుగా ఉంటాను, సంఘం నాకు అక్కర్లేదు అంటే అటువంటి వాళ్ళు లెస్సైన జ్ఞానానికి విరోధి అని మహాజ్ఞానం చెప్తున్నాడు. అంటే నువ్వు సంఘంతో కలిసి ఉండాలి. దేవుడు సంఘాన్ని నీ కొరకు స్వరక్షణ ఇచ్చి స్థాపించిన సంఘం అది. ఆ సంఘాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయలేదంటే దేవుని రెస్పెక్ట్ చేయనట్టే. వాక్యానికి నువ్వు వేరుండగోరితే నీవు దైవ జ్ఞానానికి వ్యతిరేకమని మహాజ్ఞానం చెప్పాడు. చాలా ఫోర్స్గా చెప్తున్నాడు. నాకు చిన్న ఎగ్జాంపుల్ అండి. చాలా సార్లు ఆటోల పైన యెహోవా నా కాపరి అని చూస్తానండి. సో నేను ఒకసారి ఒక ఆటో అబ్బాయితో, బాబు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అంటే నేను ఏ సంఘానికి వెళ్ళను అన్నాడు. సో అప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, భూమి మీద ఒక వ్యక్తి ఒక సంఘానికి చెందకుండా ఉంటే, భూమి మీద ఆ వ్యక్తికి కాపరి లేకపోతే యెహోవా ఆ వ్యక్తికి కాపరిగా ఉండడు అన్నది నా అభిప్రాయం. సార్, ఇంకో చిన్న ప్రశ్న. ఏదైనా ఊర్లో కొంతమంది ఒకే చోట ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘంలో కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు 70 వచనాలు కంఠపాఠం చేశారు, చూడకుండా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకే చోట ఇంతమంది ఉన్నారు కదా, ఒకవేళ అలాంటప్పుడు ఎట్లాగా మీరు రిసీవ్ చేసుకుంటారు? అంటే ఒకే సంఘంలో ఒకవేళ 10 మంది 20 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎట్లా మీరు డేట్ కేటాయిస్తారా, లేదంటే వారికి ఒకే రోజులో మీరు వాళ్ళు చెప్తున్నప్పుడు వింటారా? ఈ మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. నేను ఏం చేస్తున్నానంటే, కనీసం 10 మంది ఈ కంఠపాఠం చేస్తే ఏ ఊర్లో అయినా మేము అక్కడ ఒక చర్చో లేకపోతే ఒక ఫంక్షన్ హాల్లో తీసుకొని ఒక మీటింగ్ కూడా పెట్టి మీరు అక్కడికి వచ్చి మీరు చెబితే అక్కడనే మీకు గిఫ్ట్ ఇవ్వబడుతుంది. నేను నా సొంత ఖర్చులతో ఆ ఊరికి వస్తాను. అంటే ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేసే వాళ్ళపైన కూడా ఎలాంటి భారం పడదు. నా సొంత ఖర్చులతో వస్తాను. నేనే ఆ ప్రోగ్రామ్ బైబిల్ ఫౌండేషన్ తరపున చేస్తాము. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో మేము చిన్నది ఇంకోటి పెట్టామండి, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అని పెట్టాం. అంటే ఏంటంటే ఈ 70 వాక్యాలు చేసిన వాళ్లకు ఒక చిన్న గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, అది కూడా మేము ప్రోగ్రామ్ చేస్తాం. ఒకవేళ ఒకే ఊర్లో 10 మంది ఉంటే అప్పటికప్పుడే ఆ రోజే ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్ అంతా కూడా వేసి వాళ్ళకి, అంటే ఆ సర్టిఫికెట్ ఏముంటుందంటే సర్టిఫికెట్ ఇన్ బైబిల్ మెమరీ థియాలజీ, BTH MTH లాంటివి కాదండి. ఆ సర్టిఫికెట్ అంటే బైబిల్ మెమరీ థియాలజీలో 70 వాక్యాలు చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికెట్, ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసిస్తాం. 500 చేసిన వాళ్ళకి బ్యాచులర్ ఆఫ్ బైబిల్ మెమరీ థియాలజీ అనే ఒక డిగ్రీ ఇస్తాం. 1000 చేసిన వాళ్ళకి మాస్టర్స్ ఆఫ్ బైబిల్ మెమరీ థియాలజీ ఇస్తాం. ఆ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఒకవేళ తిరుపతికి మీరు వస్తే మీ ఖర్చులు పెట్టుకొని రావాల్సి ఉంటుంది. లేదు మేము 10 మంది ఉన్నామయ్యా అంటే నేనే వస్తాను. వచ్చి ఒక మంచి మీటింగ్ పెట్టి మీ ద్వారా వాక్యం చెప్పించి మీ ద్వారా అనేక మందిని ఇన్స్పైర్ చేయించినట్టు ఉంటుంది. తప్పకుండా అది చేస్తామండి. చాలా సంతోషం సార్. సార్, ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు 70 వచనాలు అనేది ఒకవేళ చిన్నపిల్లలు చెప్పారనుకోండి, ఇప్పుడు సాధారణంగా యవనస్తులు కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పడానికి సులువు అవుతుంది. అవును, చిన్నపిల్లలకైతే కష్టమే.
ఒకవేళ సాహసం చేసి ఎవరైనా చిన్నపిల్లలు కనుక చెప్పగలిగితే వాళ్ళకి మీరు అదే గిఫ్ట్ ఇస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా ఎక్కువ ఇస్తారా, లేకపోతే ఎట్లా దాన్ని చూస్తారు? తప్పకుండా అండి. మేము 12 years బిలో చేసిన వాళ్ళకి ఈ 2000 రూపాయల గిఫ్ట్తో పాటు ఓ మంచి కొరియన్ బైబిల్ కూడా ఇస్తామండి. అంటే వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు యూస్ చేసుకునే మంచి బైబిల్ కూడా 1000-1500 ఏదో ఉంటుంది. సో చిన్నపిల్లలు చేస్తే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే, అంటే 12 years బిలో ఉండాలండి. వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు కాబట్టి ఆ 2000 రూపాయలతో పాటు ఈ కొరియన్ బైబిల్ కూడా వాళ్ళకి ఇస్తామండి. ఓకే, చాలా సంతోషం సార్. ముఖ్యంగా నేను సండే స్కూల్ టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ప్రతి సంఘంలో చేయిస్తుంటారండి, కానీ ఒక ప్రోగ్రామ్ లాగా మీరు ఈ 70 verses వాళ్ళతో చేయించగలిగితే, అఫ్కోర్స్ ఈ సంవత్సరం ఓ 30, నెక్స్ట్ ఇయర్ ఇంకో 30 అలా చేస్తే కూడా వాళ్ళు తప్పకుండా ఈ 2 గిఫ్ట్లు కూడా వస్తాయి 12 years పిల్లలు. కాబట్టి నేను సండే స్కూల్ టీచర్స్కి మనవి చేస్తున్నాను, దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న ఈ 70 వాక్యాలు మీరు కంఠపాఠం చేయించి, ఒకవేళ 10 మంది చేస్తే బ్రదర్ అన్నట్టు నేను వస్తాను, లేకపోతే మీరు వాట్సాప్లో చెప్పచ్చు. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. ప్రైజ్ లార్డ్. ప్రియ స్నేహితులారా, ఈ రోజుల్లో రకరకాల చెడు పుస్తకాలు చదివి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మోరల్ నేర్చుకుందాం కదా అని చెప్పేసి నవలలు చదువుతారు, ఏదో నీతి సూత్రాలు నేర్చుకుందామని రకరకాల కథలు చదువుతారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు కథలు చెప్పడము, నీతి సూత్రాల కోసము కథలు చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు కథల పుస్తకాల కంటే, లేకపోతే నవలల కంటే, ఎవరో జీవిత చరిత్రల కంటే కూడా బైబిల్ని స్టడీ చేయటం, బైబిల్ని ధ్యానించటం, బైబిల్నే కంఠోపాఠం చేయటం, హృదయంలో భద్రపరచుకోవటం వల్ల ఇప్పుడు ఎన్నో లాభాలు ఉన్నాయని మేము అన్నాం కదా. అవి ఈ ప్రోగ్రాములు అన్నీ మేము చెప్పలేదు, లాభాలన్నీ. వాస్తవంగా ఆ లాభాలన్నీ చెప్తేనే కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ దాన్ని అనుభవించిన వాళ్ళు, దాన్ని రుచి చూచిన వాళ్ళు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు. ఎందుకంటే టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఏదన్నా. ఈ రోజుల్లో బైబిల్ని పక్కన పెట్టి, అసలు బైబిల్ని చదవకుండా, బైబిల్ని ధ్యానించకుండా క్రైస్తవ జీవితాలు చాలామంది కొనసాగిస్తూ ఉన్నారు. దానివల్ల 1వ కీర్తనలో ఉన్నటువంటి ఆ ఫలాలు అనేటువంటివి లేవు, ఆ మేలు లేవు, ఆత్మ సంబంధమైన ఉజ్జీవం లేదు. కాబట్టి దయచేసి రకరకాల చందమామ కథలు, పిట్ట కథలని, అవని ఇవని కాకుండా ఒక విశ్వాసి తన జీవితంలో తన బాధ్యతగా, తన కర్తవ్యముగా బైబిల్ని చదవటం, కంఠోపాఠం చేయటం. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు, కంఠోపాఠం చేయించమని చెప్పాడు దేవుడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకి మనకి ఇంకా అవసరం. ఎందుకంటే రేపొద్దున్న ఈ చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం రేపొద్దున మన చేతుల్లో లేదనుకోండి, ఇదే బైబిల్లో ఉన్న వచనాలు మన హృదయంలో ఉంటాయి కదా. కంఠోపాఠం చేస్తే అప్పుడు చేతిలో ఈ బైబిల్ లేకపోయినా కూడా హృదయంలో మనం దాచుకున్నాం కాబట్టి ఆ వాక్యమే మనలను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలబెడుతుంది, 2వ రాకడలో ఎత్తబడేలాగా చేస్తుంది. రేపు మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ మహిమ ఉన్నటువంటి లోకంలోకి మనందరం చక్కగా అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి దయచేసి ఇదేదో గంగరాజు గారికి స్వలాభం కోసమో, లేకపోతే మై విట్నెస్ టీవీ వాళ్ళకి స్వలాభం కోసమో చేసిన కార్యక్రమం కాదు. దయచేసి బైబిల్ని చదవండి, కంటత పెట్టండి. సార్ చెప్పినట్లుగా ఆ 70 వచనాలు, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వచనాలు మీరు తప్పకుండా కంఠోపాఠం చేసి చూడకుండా గంగరాజు గారికి చెప్పండి. మరి మీ ఆత్మీయ మేలులు మీరే మళ్ళీ చెప్తారు ఫోన్ చేసి, సార్ ఇంత మేలు పొందుకున్నాం సార్ అని. 70 తర్వాత 500 వచనాల తర్వాత మళ్ళీ 1000 వచనాలు చెప్పచ్చు, మీ ఇష్టం. అలాగ మీరు వాక్యాలు కంఠోపాఠం చేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున బైబిల్ ప్రింట్ అవ్వకపోయినా, బైబిల్ మన చేతుల్లో లేకపోయినా, దేశంలో ప్రపంచంలో ఎలాంటి కొత్త చట్టాలు, దేవునికి విరోధమైన చట్టాలు వచ్చినా కూడా హృదయంలోనే వాక్యం ఉంటుంది కాబట్టి కృపాసహితముగా ఉన్నటువంటి ఆ వాక్యము మనలను దేవుని బిడలుగానే బ్రతికిస్తుంది, రాకడకు సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ మై విట్నెస్ టీవీని వీక్షించిన నా అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇది అనేకులకు మేలుకరమైనటువంటి ప్రోగ్రాము. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ని కంఠస్థం చేయటం సాహసం. ఎందుకు సాహసం అనంటే, సాధారణంగా బైబిల్ని పట్టుకొని చదువుతున్నప్పుడు వెంటనే నిద్ర వచ్చేస్తుంది,
ఎందుకంటే ఇది మనకు మేలు చేసేది కాబట్టి సాతాను చదవనివ్వడు, రకరకాల ఇబ్బందులు పెడతాడు, బైబిల్ చదవనివ్వడు, వాక్య విత్తనాలు ఎత్తుకుని పోతుంటాడు సైతాన్. అందుచేత దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా అనేకులకు షేర్ చేయండి. దీని ద్వారా మేలు పొందారని ఆశిస్తున్నాము. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అనుభవ సాక్ష్యాలు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలతో మళ్ళీ మనం మై విట్నెస్ టీవీలో కలుసుకుందాం. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న గంగరాజు గారికి మీరు ఫోన్ చేసి మీకేమైనా సందేహాలు ఉంటే ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడండి. ఈ బైబిల్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న ఈ సాహస కార్యక్రమం, అనగా బైబిల్ని కంటత పెట్టే కార్యక్రమం, చూడకుండా చెప్పే కార్యక్రమం, హృదయంలో భద్రపరుచుకునే కార్యక్రమాన్ని దయచేసి అందరూ స్వీకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరికీ బైబిల్ చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు, దయచేసి ఏకీభవిద్దాం. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, వాక్యమే దేవుడని మీ వాక్యంలో ఉంది కాబట్టి మేము వాక్యంతో సహవాసం చేస్తున్నామంటే సాక్షాత్తు మీతో సహవాసం చేసినట్టే. మరి బ్రదర్ చెప్పిన మంచి భానుప్రకాష్ గారు చెప్పిన మంచి మాటల కొరకు స్తోత్రాలు. మరి మై విట్నెస్ ప్రేక్షకులు మా ప్రభువా దాదాపు వీక్షించిన వారందరూ కూడా ఈ కంఠాపాఠం చేయడానికి, అలాగే వారి బంధువులకు, వారి స్నేహితులకు ఈ వీడియో షేర్ చేసి ఏదో ప్రభా వారికి ఒక మంచి మేలును చేసేవారుగా వారిని దీవించమని మా ప్రభు, అలాగే ఈ యొక్క వీడియో మీ నామ మహిమ కొరకు అనేక మందికి చేరుటకు, అనేక మంది వాక్యాలు కంఠాపాఠం చేయుటకు సహాయం చేయండి. మీ లేఖనంలో చూస్తున్నాం, ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో వాక్యమన్న కరువు రాబోతుందని మా ప్రభు లిఖితం చేయబడింది. కాబట్టి ఆ వాక్యమన్న కరువు వస్తే, బైబిల్ గ్రంథం మరి తీసివేయబడితే, మరి ఆ సమయాల్లో కేవలం వాక్యం, మా హృదయాల్లో ఉన్న వాక్యాన్ని మేము ఆధారం చేసుకొని బ్రతకాలి. కాబట్టి మీ బిడ్డలందరూ కూడా ఆ కరువు రాకముందే, మరి కరువు రాకముందే ఏసేపు ఆ యొక్క పంటను సమకూర్చుకొని కరువు సమయంలో ఎలాగో వారు బాహ్యంగా బతికారో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యమన్న కరువు రాకముందే ఆ వాక్యాన్ని సమృద్ధిగా మా హృదయాల్లో భద్రపరుచుకొని ఆ కరువు సమయంలో మేము బ్రతకడానికి, ఆత్మీయంగా మేము జీవించటానికి మీ అభిషేకం మీ ప్రజలపై ఉంచి మీరే కంఠాపాఠం చేయడానికి కావలసిన జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించమని, అల్పుడైన నాలాంటి ఒక జ్ఞానం లేని వ్యక్తికి మీరు సహాయం చేశారు. కాబట్టి మరి నాకంటే ఎంతోమంది యోగ్యులు, శ్రేష్ఠులు మీ బిడ్డలు ఉన్నారు. కాబట్టి వారు నాకంటే చక్కగా కంఠాపాఠం చేయగలరని, మీరు చేయిస్తారని నమ్ముతూ యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.